కాంగ్రెస్ వస్తే రైతుల కథ మారిపోతది. కాంగ్రెస్ వస్తే అన్నదాతల హాలత్ ఇట్లుండది అని అందరు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నిజంగానే మారింది రైతన్నల కథ. కేసీఆర్ సార్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. అదేందో మీరే చూడుండ్రి. అయ్యో గోస పాడుగాను ఆరుగాలం చేసిన చేత మట్టిలో పోసినట్టు అయితుండే అని ఈ రైతు ఎట్లా దాన్లాడుతున్నాడో చూడండి. పెట్టిన పెట్టుబడి రైతన్నకు రాకుంటే ఆ వ్యవసాయం చేసేందుకు చేయకెందుకు? పత్తికి రేటు లేక హరిగోస పడుతున్న రైతుని నేను. నా పిల్లల పెండ్లిలు ఎట్లా చేయాలి? 20 క్వింటాల పత్తి మార్కెట్ కు తీసుకొస్తే మంచి రేటు లేదు, ఇక నేను ఏం చేయదేవుడా అని ఏడ్చినట్టే చేస్తున్నాడు రైతన్న. పాపం 4 ఆడబిడ్డలు పెండ్లికి ఎదుగున్నారట. చేతిలో ఒక్క పైసా లేకుండా ఎట్లా చేయాలి అలా పెండ్లి? గుండెల మీద కుంపటి తిరుగున్న నా పిల్లలను అత్తగారింటికి ఎట్లా సాగనంపాలే అని గుండెలు బాదుకుంటున్నాడు. ఎన్నికల ముందు పత్తికి 7,500 ఇస్తామన్నారు, ఇంకేదో బోనస్ అన్నారు. కొండనాలకెక్కు మందు పెడితే ఉన్ననాలు కూసినట్టు బోనస్ లేదు, బోడిగుండు లేదు అని ఊపిరి బిగబట్టి చెప్తున్నాడు. పాపం మరి ఈ రైతుల కష్టాలు ఎట్లా గట్టెక్కుతాయో ఏమో గాని గిట్టుబాటు ధర లేక గిల్ల గిల్ల కొట్టుకుంటున్నారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ రైతన్నలు. ముచ్చట తెలిసినోళ్ళంతా పాపం కదా రైతన్న గోస చూడఘోరముంది అని మాట్లాడుకుంటున్నారట. ఒక బిడ్డ లగ చేయాలంటే నగర పైసలు మారింటికి వస్తే నాకు అన్యాయం జరుగుతుంది. న్యాయం చేస్తలేదు రైతు. మా ఇచ్చట దేవుడు మాకు ఎమ్మెల్యే ఉంటే నాకు న్యాయం జరగాలి రైతులకు. మా రైతులకు నిన్న అమాస మొన్నకెచ్చిన ఏం నిలబడతా ఇయ్యాల మీరు ఏం చేస్తారు అంటారు. మోసం చేసి ఇచ్చిన కట్టి 50 లక్షలు ఇచ్చి బోనస్ వస్తాను, బోనస్ ఇయ్యలే. బోనస్ ఇయ్యక మమ్మల్ని రైతులు మోసం చేస్తారు. ఎవరు గోకార్లు ఇచ్చన్న అక్కడ ఉన్న మార్కెట్ సోషల్ మీడియా చేయంగా గల్లీలు ఉండేటోళ్ళు కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోతారంటే నమ్మలే గాని ఉన్న కుమారి ఆంటీని ఇప్పుడు మోనాలిసాను చూసినాక ఇది నిజమే అనిపిస్తుంది. ఆమె ఉత్త ఫేమస్ అవ్వడే కాదుల్లో సినిమాల ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇదేదో ఉత్త మీది మాటలకు కాదు, ఓ సినిమా డైరెక్టరే బాగా చెప్తా అలా ఇంటికి పోయి మరీ చెప్పిండు. 144 ఏళ్ళకు ఒక్కపారు వచ్చే కుంభమేళకు పోయి పుణ్యస్నానాలు చేసిరండిరా అంటే పూసలామెటామని ఫేమస్ చేసిరు కదరా సామి. ఏందో ఏమో సోషల్ మీడియా అంటే ఉత్తుత్త పుకార్లు అనుకురు గాని ఇప్పుడు అదే సోషల్ మీడియా చేయంగా పుకార్లు కూడా వాస్తవాలైనాయి కదా మోనాలిసా విషయంలో. మీరు అది నమ్మాలంటే ఇది చూడాల్సిందే. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा। मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई। सारे मुद्दों पर बातचीत हुई और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं। और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है। तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है। ఇన్నరా డైరెక్టర్ ఏం చెప్తుండో ఏమంట కుంభమేళాలో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పోయి పూసలు అమ్ముకునే ఈ మోనాలిసాన్ వీడియోలు తీసి ఆమె అందం గురించి వర్ణించుకుంటా వీడియోలు చేసిర్రు. ఖాతమిగా ఒకలేనుకోగలు తొవ్వబట్టినట్టు వీడియోలు చేసి ఇప్పుడు ఆఖరికి ఆమెను సినిమా హీరోయిన్ చేసేదాకా ఊకోలే. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తున్నట్టు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఇంతకు ముందు చెప్పిండు. కానీ అది నిజమని అందరు నమ్మేతందుకు ఇట్లా మోనాలిసోళ్ళు ఇంటికి పోయి అగ్రిమెంట్ మీద సంతకం చేపించుకుండు. ఇక మోనాలిసా సంతకం చేసుడే లేటు అలా ఇల్లు చూపించుకుంటా యాక్టింగ్ కూడా షురూ చేసిందిగా. ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైన నెటిజనాలంతా అవునా నిజమా అని షాక్ అవుతుర్రు. కొందరేమో మోనాలిసాకి సోషల్ మీడియాలో గట్టిగానే అదృష్టం ఉందిరా అంటే, ఇంకొందరేమో నడువురిరా మనం కూడా కుంభమేళా పోయి ఓ పూసలో బట్ట పెల్కలో అమ్ముకుందాం, మనకు కూడా గిట్లనే అదృష్టం కలిసి రాకపోతుందా అని మాట్లాడుకుంటుర్రు. మొత్తం మీదనైతే ఈ సోషల్ మీడియాతోని కానిదంటూ ఏది లేదని మల్లోపార్ నిరూపించిరుగా. ఏమంటారు?